మా రాజస్థాన్లో అయితే ఒక స్టేట్ లెవెల్ ప్రొటెస్ట్ అయితే జరుగుతుందన్నమాట. అది కూడా మా బిష్నోయ్ క్యాస్ట్ తరఫు నుంచి. ఎందుకంటే సేఫ్ ట్రీస్ కోసం అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చి ఒకే ఇయర్లో 26 lakhs కేజీడీ చెట్లు అయితే కోసినారనమాట. దానికోసం అయితే ప్రొటెస్ట్ చేస్తా అన్నారు. ఇంకా ఇప్పటి నుంచి రాజస్థాన్లో ఎప్పటికీ ఇంకా చెట్లు కట్ చేయకూడదని ఒక లా తావాలని ఇది ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. మా డిమాండ్స్ అయితే యాక్సెప్ట్ చేసింది. ఆ ఒక లా వచ్చే వరకు అయితే చెట్లని ఇంక మీట కొయ్యకూడదని డిసైడ్ అయినారనమాట. మా వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తా అన్నారు. అసలుకి జనాలు అయితే ఇంకా పిచ్చెక్కిపోయిందనమాట. पर्यावरण की रक्षा कौन करेगा? बड़ोगी से మా రాజస్థాన్లో అయితే చూడండి పొయ్యి పైన ఎలా చపాతీలు చేస్తారో మీకు చూపిస్తాను. చూడండి ఇలా ఉంటాయన్నమాట మా చపాతీలు. అండ్ ఇది పిండి చూడండి ఎలా చేస్తా అన్నారు మా వదిన. అది కూడా పొయ్యి పైన అనమాట. చూడండి. అండ్ ఇది నెయ్యి దేశీ. అండ్ మా అక్క చూడండి ఫాలో చేయండి. సరేనా గాయ్స్, బాయ్, ఫాలో చేసుకోండి. రాజస్థాన్లో వచ్చి మార్వాడి లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చి మార్వాడిలో ఏం మాట్లాడతారో మీరు కామెంట్ చేసి చెప్పాలన్నమాట నాకే, సరేనా? मिनखा तणी पृथ्वीर घणो मिनखा गो शुकाल जा मिनखा में मिनखी बणो पा मिनखा गो काल. ఏం చెప్తున్నారు అదే ఇప్పుడు ఏం చెప్తున్నారో వీళ్ళు అర్థం చేసి ట్రాన్స్లేట్ చేస్తారో ఏం చేస్తారో సంబంధం లేదు. గూగుల్లో నాకు కామెంట్ కింద ఎక్స్ప్లెయిన్ చేయండి, సరేనా? ఏమోంజీ అంతే. మీరేమో చెప్తారా? అదే ఓకే ఓకే డన్, అంతా డన్. అందరికీ హ్యాపీ శివరాత్రి అనమాట. మన రాజస్థాన్లో వచ్చి శివరాత్రికి జాగరణ ఎలా చేస్తారో చూడండి. దగ్గర ఒక 5-6 ఇళ్ళు లేడీస్ అంతా కలిసి పాటలు పాడుకొని అయితే ఉంటారనమాట ఈడ. అండ్ జాగరణ చేస్తారు శివరాత్రి అప్పుడు. ఒకసారి చూడండి వాళ్ళ పాటలు ఎలా ఉంటాయో, మార్వాడి సాంగ్స్. ఈరోజు మన రాజస్థాన్లో అయితే మా బిష్నోయ్ టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను. మెయిన్ టెంపుల్ అనమాట మా క్యాస్ట్కి. ముఖాం అని చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ వచ్చి ప్రతి శివరాత్రి మేళా జరుగుతుంది. అండ్ మేళా అంటే మనకి జాతర అన్నట్లా. అండ్ ఇది వచ్చి మనకి బిష్నోయ్ క్యాస్ట్కే ఎస్టాబ్లిష్ చేసినారు చూడండి వాళ్ళ టెంపుల్. ఇది శ్రీ గురు జంబేశ్వర్ భగవాన్ది. 1400s ఈ బిష్నోయ్ క్యాస్ట్ని క్రియేట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శివరాత్రి ఇక్కడ ఇలాగే జాతర జరుగుతుంది. అండ్ దగ్గర అరౌండ్ 10 lakhs మెంబర్స్ వరకు ప్రతి శివరాత్రికి ఇక్కడ వచ్చి నైట్ అంతా ఇలా జాగరణ చేస్తారనమాట. చూడండి డ్యాన్స్ చేసుకొని. అండ్ వీడియో నచ్చింటే లైక్ చేసి ఫాలో చేసేయండి. రాజస్థాన్లో అయితే మూడు ఐటెంలు ఫేమస్ అనమాట. ఒకటైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట, బోండా. 2 మిగతావి నెక్స్ట్ వీడియోలు రాబోతున్నాయి. జోధ్పూర్లో ఇది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. సూర్య నమ్కీన్ ఎంత ఫేమస్ అంటే జోధ్పూర్లోనే దగ్గర 10 to 15 ఫ్రాంచైజ్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే మనము ఒక బ్రెడ్ ప్యాకెట్ అండ్ 2 బోండాలు అనమాట మిర్చివడ ఎత్తుకున్నాము. ఇక్కడ చలికాలంలో అయితే ఇది చాలా అంటే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారనమాట. క్యూలో నిల్చుకుంటారు. అంత క్యూ ఉంటుంది అనమాట వింటర్స్లో. దీని క్రేజే వేరు రాజస్థాన్లో. మనకి ఇది వచ్చి బ్రెడ్ జెత్లో తింటారనమాట. అసలుకి బ్రెడ్ జెత్లో బోండా తింటే ఆ కిక్కే వేరు. ఆ లెవెల్లో టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఇది మనకి రాజస్థాన్ మొత్తంలో చాలా అంటే చాలా ఫేమస్. అండ్ దీంతో పాటు మరొక 2 ఫేమస్ ఐటమ్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నా. లాస్ట్ వీడియో చూసినారు కదా, రాజస్థాన్లో సెకండ్ ఫేమస్ ఐటమ్ వచ్చి మనకి టీ అనమాట, చాయ్. ఇప్పుడు నేను తాగిపించే చోట అయితే మీకు నెక్స్ట్ లెవెల్ చాయ్ ఉంటుంది.
చూడండి ఎంత పెద్ద గ్లాస్లో అయితే టీ ఇస్తారనమాట. అండ్ జస్ట్ 15 రూపీసే. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ నా జట్లో అయితే మా అన్న బామర్ది కూడా వచ్చినారనమాట. అతన్ని అడుగుదాం ఎలా ఉందో టీ. టీ ఎలా ఉంది? చాలా బాగుంది. నీకే నెక్స్ట్ టైం నిత్యం ఎప్పుడు జోధ్పూర్ విజిట్ చేసినా మిస్ చేద్దండి, టీ తాగండి సరేనా. అండ్ ఇప్పుడు టీ తాగినాం కదా, ఆ షాప్ వచ్చి 55 years ఓల్డ్ షాప్ అనమాట. చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కాబట్టి అంత రష్ లేదు. ఈవినింగ్ మీరు ఎప్పుడైనా వస్తే ఈవినింగ్ రండి. అండ్ ఇంకా ఏం చేయాలి? ఫాలో కొట్టాలి. నేనైతే మన రాజస్థాన్లో ఉన్నా కదా. అండ్ ఈరోజు వచ్చి మీకు మా బావని పరిచయం చేయించబోతున్నాను. అండ్ మా బావ అయితే తెలుగులో పొయం అయితే మీకు చెప్తాడు సరేనా. చూడండి, చెప్పండి బావ. హాయ్, హలో. హాయ్, పొయం. ఎలుక తోలి తస్సై ఏడాది యుదిగ్న నలుపు నలుపు కానీ తెలుపు కాదు. ఏ అట్లా అనమాట, ఏదో అలా. అండ్ డైలాగ్ కొంచెం సినిమా డైలాగ్ కోయి బా. భూల్ గోల్కొండ. ఏ బామ్మ నువ్వే చేస్తే గోల్గుంట రిపేర్ చేసి మీ చేతిలో పెడతా. ఏ అట్లుంటుంది అనమాట మా బావ అంటే. మా బావ తెలుగు నచ్చింటే లైక్ చేసి ఫాలో కొట్టేయండి. మన రాజస్థాన్లో అయితే ఒక డిఫరెంట్ రిచువల్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఒకవేళ మా ఇంట్లో కొడుకు పుడితే నా బామర్ది వచ్చి బదై అడుగుతాడనమాట. ఆ బదైలో మేము వచ్చి ఇప్పుడు మా బామర్దికి ఒక పట్టు అండ్ ఒక ఉంగరం ఇవ్వాలన్నమాట గోల్డ్ది. ప్లస్ కొంచెం అలా క్యాష్ ఇవ్వాలి. ఎంత మన ఇష్టం వస్తే అంత అనమాట. మా నాన్న అయితే ఇక్కడ 5100 రూపీస్ అయితే క్యాష్ ఇస్తున్నాడు మా బావుకి. అండ్ ఇక్కడ వచ్చి మా అన్న వచ్చి ఉంగరం ఇస్తున్నాడు మా బావకి. అండ్ ఆ ఉంగరం లూజ్ అయిపోయింది మా బావకైతే ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి 5100 క్యాష్ అయితే బదా ఇచ్చారు. అండ్ ఇలాగే వాళ్ళ జట్లో ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా క్యాష్ ఇస్తారు. వీడొచ్చి 2000 ఇచ్చారు. అండ్ వీడు మా తమ్ముడు అనమాట, తమ్ముళ్ళకి ఇస్తాడు వీడు కొంచెము సరేనా. వీడియో నచ్చింటే ఫాలో చేసేయండి. రాజస్థాన్లో వచ్చి మీకు జోధ్పూర్ కింగ్ది వింటేజ్ కార్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అనమాట. మీకు చూడండి, ఈ కార్ వచ్చి రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ 1 అనమాట. దీని ప్రైస్ ఎంత ఉంటుందో నేనైతే తెలీదు. అండ్ ఇక్కడైతే ఇంకోటి ఉందన్నమాట. ఎన్ని కార్లు ఉన్నాయో ఇది ఫ్యాంటమ్ 2. ఈ కార్ వచ్చి దీని పేరు కానీ తెలియదు, కానీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని తెలుసు మనకి. అండ్ ఇలాంటివి చాలా అంటే చాలా వింటేజ్ కార్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట జోధ్పూర్లో. నేనైతే ఇన్ని కార్లు చూసి షాక్ అయిపోయా. అండ్ ఇక్కడ కార్లు చూసి నేనైతే అస్సలకి లెక్క పెట్టేదే మర్చిపోయినాను, అన్ని కార్లు ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చి మనకి ఫస్ట్ కన్వర్టబుల్ కార్ అనమాట. సూపర్ కార్ కంటే తోప్ లెవెల్లో ఉంది ఇది మనకి. ఇన్ని కార్లు నీ దగ్గర ఉంటే ఏం చేస్తావు? నడుపుతావా? నేను అమ్మేస్తా. దీని ఒక్కో కాస్ట్ ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి సరేనా. రాజస్థాన్లో వచ్చి ఇప్పుడు గార్డెన్లో ఉన్నాను అనమాట. అండ్ గిటార్ అయితే ప్లే చేస్తున్నారు ఆడ. గిటార్ దగ్గరికి వెళ్ళిపోదాము ఎలా ప్లే చేస్తాడు అని. बस सोचा करते हैं दिल कहता है सुन जा तू हमनवा दिल के आंगन में आ जाना एक दफा तेरा ही चेहरा अब तो दिखे है नाम तेरा ही लब पे लौटा ఓకే, గిటార్ అయితే చాలా మంచి ప్లే చేశారనమాట. మొత్తం అమ్మాయిలంతా వచ్చేసేంటారు. అమ్మాయిలు వస్తే మనకు వ్యూస్, సారీ అమ్మాయిలు వస్తే వ్యూస్ కాదు, అన్న వస్తే వ్యూస్. ఓకేనా గైస్, సాంగ్ నచ్చింటే లైక్ కొట్టి ఫాలో కొట్టేయండి సరేనా. నేనైతే రాజస్థాన్లో ఉన్నా కదా, మా అన్నకైతే నేను కొట్టి సబ్స్క్రైబ్ చేపిస్తాను అనమాట. కొత్తగా నా ఛానల్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ వచ్చింది. జస్ట్ కేవలం 30 రూపాయలే అనమాట. స్టార్టింగ్ 5 మెంబర్స్కి. ఒక్కడు మా అన్న అయితే చేసేస్తున్నాడు అనమాట. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే దానిలో వస్తుంది. నా ఫ్యామిలీ టూరు మొత్తం చూపిస్తాను. రీల్స్, నార్మల్ రీల్స్లో ఆ కంటెంట్ రాదు. చూడండి, సబ్స్క్రైబ్ చేయి. మా అన్నతో అయితే సబ్స్క్రిప్షన్ చేయించేసినాను అనమాట. మీరు కూడా బ్రీనా గ్రాప్ చేసుకోండి సరేనా. బాయ్.